గ్రీస్లో నగర రాజ్యమైన ఎథెన్స్ పౌరుడైన సోక్రటీస్ 470 బీసీలో జన్మించాడు. కొంతకాలం తన తండ్రి వృత్తిని చేపట్టాడు. కానీ ఇతర ఆశలు అతనికి ఉన్నందువల్ల సైన్యంలో చేరాడు. ఎథెన్స్కు తిరిగి వచ్చిన తర్వాత తన కాలాన్ని మానవ జీవిత ప్రవర్తనపై అధ్యయనానికి వినియోగించి ప్రజా సమస్యలను గురించి ప్రజలకు హెచ్చరిక చేసేవాడు. 406 బీసీలో 500 మందితో కూడిన సెనెట్లో సభ్యుడయ్యాడు. ఇతర గౌరవాలు కూడా పొందాడు. తన ప్రజాహిత కార్యాలకు తోడు ఒకటి తర్వాత ఒకటిగా తన బోధనా వృత్తిని కొనసాగించేవాడు. సోఫిస్ట్ అని పిలువబడే పాఠశాల ఉపాధ్యాయుల వేదాంత చర్చలను అతని కాలం నాటి ఎథెన్స్ వాసులు ఆదరించేవారు. సోఫిస్టుల ధనవంతుల వద్ద డబ్బు తీసుకుని మరి పిల్లలకు వాదన ఉపన్యాస విధానం నేర్పేవారు. పాపాన్ని మంచిదానిగా, మంచిదాన్ని పాపంగా రూపొందించేవారు. హృదయపూర్వకంగా నేర్పుకులకు వారుగా ఉండేవారు. సన్మార్గంపై మనుషుల విశ్వాన్ని బలహీనపరిచే విధంగా వారి బోధనల ప్రభావం ఉండేది. అందరి చేత గౌరవించబడి ఒకే సత్యం, నీతి అనేవి లేవని సోఫిస్టులు చెప్పేవారు. ఒకరికి నీతిగా కనిపించేది మరొకరికి అవినీతి అవుతుంది. సోఫిస్టులు వ్యతిరేకించిన సత్యం, నీతి యొక్క ముఖ్య ఉద్దేశాన్ని నిలబెట్టాలని సోక్రటీస్ కృతనిశ్చయుడయ్యాడు. అతడు జ్ఞానంతో సత్ప్రవర్తనను సమత్వం చేశాడు. ప్రజల్ని మంచివారిని చేసేందుకు జ్ఞానాన్ని శక్తి కలదని నమ్మాడు. ప్రజలకు విషయాలు స్పష్టంగా అర్థమయ్యేందుకు తార్కికమైన నిర్వచనాలను అతడు అవలంబించాడు. సోక్రటీస్ పేదవాడైనా ఎన్నడూ ధనం వెంటపడలేదు. ఒక చింతనాపరుడిగా జీవితాన్ని గడపాలని కోరుకున్నాడు. సంపద, కీర్తి, అధికారం మరియు పదవి పట్ల పూర్తి వైముఖ్యాన్ని ప్రదర్శించాడు. జీవితం చివరి దశలో అతడు జ్ఞాన్తిప్పి అనే ఆమెను పెళ్లి చేసుకున్నాడు. కుటుంబం పట్ల సోక్రటీస్ భేద వైఖరితో కోపంతో ఒకసారి ఆమె ఒక కుండెడు పేడ నీళ్ళలో అతని తలపై క్రుమ్మరించిందని చెబుతారు. ఈ ఉత్సాహం కలిగించే స్నానం తర్వాత అతడు ఇలా గట్టిగా అరిచాడు, ఉరుముల. తర్వాతే వర్షం వస్తుంది. తమకు పరిచయమైన అభిప్రాయాలను మనుషులు పరీక్షించి వాస్తవాలను వెలికితీసి దానిలోని సారాంశమైన సత్యాన్ని అంగీకరించాలని సోక్రటీస్ విశ్వసించేవాడు. నిజానికి జ్ఞానం లేకుండానే జ్ఞానికి సంబంధించి మాట్లాడే ప్రజలను అతడు ఎట్టి ద్వేషం లేకుండా నిలదీసేవాడు. సత్యాన్ని తీవ్రంగా ప్రేమించే అతడు కపటాన్ని ద్వేషించేవాడు. న్యాయం, మంచితనం, స్వేచ్ఛ వంటి పదాలను ప్రయోగించే ఎథెన్స్ నాయకులను, పురుషులను సోక్రటీస్ పరీక్షించి వారి అవివేకాన్ని ఖండించేవాడు. సోఫిస్టులు మరియు ప్రభుత్వపక్ష నాయకులు అసంతృప్తి చెంది సోక్రటీస్ పట్ల క్రోధంతో ఉండేవారు. అతన్ని ఎలాగైనా తొలగించాలని వారు కోరుకున్నారు. అతని 70వ ఏట సోక్రటీస్ పై అభియోగం మోపి విచారణకు తెచ్చారు. ఆ దేశం విశ్వసించే దేవుళ్లను సోక్రటీస్ నమ్మటం లేదని, యువతను అవినీతికి పురుకొల్పుతున్నాడని నేరారోపణ చేశారు. విచారణలో తన వాదనలతో జూరీని అంగీకరింపజేయగలనని భావించాడు సోక్రటీస్. అత్యున్నత భావాన్ని వెళ్లిబుచ్చి దయచూపమనే విజ్ఞప్తి కాని, న్యాయమూర్తుల ఎదుట తన శోక సంతప్తులైన సంతానాన్ని తీసుకురావడం కానీ ఆయన చేయలేదు. తన సందేశం ఏమిటో దాని గురించి చెప్పాడు. తన అంతరాత్మ ఆదేశాలకు నిబద్ధత ప్రకటించాడు. తన హేతువులోని ధర్మ తత్పరతకి అంటుకుపోయాడు. దేశానికి తను చేసిన సేవలకు గాను ప్రజాధనంతో నగర ప్రధాన చావిడిలో తనను సన్మానించాలని సోక్రటీస్ సూచించాడు. ఇది జ్యూరీకి కోపం తెప్పించింది. అతనికి మరణశిక్ష విధించింది. ఎప్పటికీ గొప్పతనం కలిగిన మాటలతో అతడు న్యాయస్థానాన్ని విడిచిపెట్టాడు. అతను చెప్పిన మాటలివి: నిష్క్రమించే గంట వచ్చింది. మనం మన దారి వెళ్లిపోతాము. నేను మరణించబోతున్నాను, మీరు జీవించబోతున్నారు. ఏది మంచిదో దేవుడు ఒక్కడికే తెలుసు. సోక్రటీస్ ను జైలుకు తీసుకుపోయారు. తన భార్య బిడ్డల్ని చెరసాలకు తీసుకురావద్దని అతడు తన మిత్రులతో చెప్పాడు. దానివల్ల అందరి ఎదుట ఒక దృశ్యం సృష్టించబడుతుందని చెప్పి అతడు నిరాకరించాడు. మృత్యువును కలుసుకునేందుకు అతడు సిద్ధంగానే ఉన్నాడు. మరణానికి సిద్ధంగా ఉన్న అతను స్టెషికోరస్ అనే కవి రచించిన అతి కష్టసాధ్యమైన పాటను ఎవరో పాడుతుండగా విని ఆ పాటను తనకు నేర్పించమని ఆ గాయకుడిని అడిగాడు. అందుకు గాయకుడు, మరణానికి సిద్ధంగా ఉన్న నువ్వు ఈ పాట నేర్చుకుని ఏం సాధిస్తావు అని అడిగాడు. అందుకు సోక్రటీస్, ఇంకో విషయం నేర్చుకుని మరణించాలని ఉంది అని సమాధానమిచ్చాడు. ఆ తాత్వికుని సమాధానానికి అబ్బురపడిన ఆ గాయకుడు ఆ పాటను అతనికి నేర్పించాడు. ఆ పాట నేర్చుకున్న తర్వాతే సోక్రటీస్ ప్రశాంతంగా విషపానీయాన్ని త్రాగాడు. ఆ మందు పనిచేసేందుకు కొద్దిగా నడిచాడు. కొంచెం సేపైన తర్వాత మరణించాడు. ప్రపంచంలో మేధావంతుడే ఆత్మ బలిదానం చేసిన మొదటి మాతృవీరుడు సోక్రటీస్. అతడు తత్వశాస్త్రాన్ని స్వర్గం నుంచి విపణి వేదికి తీసుకొచ్చాడు. అత్యంత ప్రయాసభరితమైన సమయాల్లో కూడా కడదాకా న్యాయ పందాలోనే నడిచాడు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.